శనివారం వ్రత కథ ఏదైతే సప్త శనివారం చేస్తే దాని మహిమ ఏంటో చెప్పడం కోసం మనకు ఒక జరిగిన కథని చెప్తున్నారు, వినండి. అతని పేరు దేవదత్తుడు. దంపతుల గురించి. పూర్వకాలం కాంచీపురంలో దేవదత్తుడు అనే ఒక బ్రాహ్మడు ఉండేవాడు. అతడు వేదాంగ పారంగతుడు. అతని భార్య మాలిని. వారిద్దరు అతిథుల్ని అభ్యాగతుల్ని ఆదరిస్తూ గృహస్థ ధర్మాన్ని పాటిస్తుండేవారు. వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఇరవేల్పు. ఒకనాడు వారింటికి కాశీయాత్ర చేసి వచ్చిన ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చాడు. ఆ దేవదత్త దంపతులు ఆయన్ను సాక్షాత్ వెంకటేశ్వర స్వామిగా భావించి అతిథి మర్యాదలు చేశారు. భోజనానంతరం ఆ బ్రాహ్మణుడు వారి జాతకాలు పరిశీలించి చూసి జాతకం ప్రకారం దేవదత్తునికి శనిదోషం వల్ల అపమృత్యు కలిగే సూచనలు కనబడుతున్నాయని, ఆ అపమృత్యు దోష పరిహారం కోసం సప్త శనివార వ్రతం చేసి అటు శనేశ్వరుణ్ణి ఇటు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తిగా ఆరాధించవలసింది అని చెప్పాడు. అమ్మ, నీవు శ్రద్ధ వహించి నీ భర్తను కూడా సప్త శనివార వ్రతం చేయించడానికి ప్రోత్సహించి నీ సౌభాగ్యాన్ని నిలుపుకోవాలి మహాత్మా అని హెచ్చరించాడు. సప్త శనివార వ్రత విధానాన్ని బోధించాడు. దేవదత్తుడు ఆ శనివారం బ్రహ్మముహూర్తంలోనే లేచి స్నాన ధ్యానాదాలను నిర్వర్తించి ఇంటిలో ఈశాన్య భాగాన పూజాపీఠం పెట్టి మండపం వేసి వెంకటేశ్వర స్వామిని చిత్రపటం పెట్టి నైవేద్యానికి కొబ్బరికాయలు, అరటిపళ్ళు, నల్ల ద్రాక్ష పండ్లు, 7 చిమ్మిలి ఉండలు సిద్ధం చేసుకుని ఉదయం పూజ చేసి ఒక బ్రాహ్మణుడిని పిలిచి ఆయనకు భోజనము పెట్టి ఇది మనం చూస్తున్నాం. ఆ పైన వారు భుజించి మొదటి రోజు వ్రతం యథావిధిగా నిర్వర్తించారు. ఆ విధంగా వరుసగా వారు 7 శనివారాల పాటు వ్రతాన్ని భక్తి శ్రద్ధతో కొనసాగించారు. 7వ శనివారం వ్రత పరిసమాప్తి చేసి భోజనం చేసి కొంతసేపు శ్రీ వెంకటేశ్వర స్వామి మహిమలు స్మరించుకుంటూ నిద్రించారు. ఆ దంపతులు భక్తి శ్రద్ధలకు పూజా విశేషాలకు ప్రసన్నుడై శ్రీ వెంకటేశ్వర స్వామి మాలినీదేవికి స్వప్నంలో సాక్షాత్కరించి, ఓ పరమసాధ్వి, మీ దంపతులు ఇద్దరూ శ్రద్ధాభక్తులతో చేసిన సప్త శనివార వ్రతానికి నాకు చాలా సంతృష్టి కలిగింది. ఆ వ్రత ప్రభావం వల్ల నీ భర్తకు శనీశ్వర దోషం, అపమృత్యు భయం కూడా తొలగిపోయాయి. అతనికి రాబోయే జన్మల్లోని ఆయుర్దాయాన్ని ఈ జన్మలోకి తీసుకొచ్చి ఇతన్ని పూర్ణాయుర్దాయం కలవాణి చేశాను. మీరిద్దరూ సుఖ సంతోషాలతో ఆనందంగా 100 జీవించి ధర్మార్థ కామ మోక్షాలని 4 పురుషార్థాలను సాధించుకుంటూ ఈ మానవ జన్మను సార్థకం చేసుకోండి అని దీవించి అదృష్టుడైనాడు. వెంటనే ఆమె లేచి, అంటే నిద్రలోంచి లేచి, ఇదంతా కళ, భర్తను లేపి తన స్వప్న వృత్తాంతాన్ని వినిపించింది. ఆయన కూడా సంతోషించి భార్యను అభినందించాడు. ఒక శుభముహూర్తాన ఆ దంపతులు ఇద్దరు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనమై తిరుపతి కొండకు వెళ్ళి మొక్కులు తీర్చుకుని ఆ స్వామివారిని మనసారా స్తుతించి ప్రసాదం స్వీకరించి తిరిగి వచ్చారు. ఇంటికి వచ్చాక బ్రాహ్మణులను పిలిచి అన్న సంతర్పణ చేసి బ్రాహ్మణాశీర్వాదాలు పొందారు. జీవితాంతం వరకు యథాశక్తిగా శ్రీ వెంకటేశ్వర స్వామి సేవ చేస్తూ చివరికి శ్రీ స్వామి సాన్నిధ్యాన్ని పొందారు. కలో శ్రీ వెంకట నాయక అని పెద్దల సూక్తి. కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని మించిన ఆరాధ్య దైవం లేడు. ఈ సప్త శనివార వ్రతంతో ఆయనను ఆరాధించిన వారికి శని దోషాలు తొలగి శ్రీ స్వామివారి అనుగ్రహం లభిస్తుందని సూకుడు సౌనకారి మహామునులకు వినిపించాడు. శ్రీ స్వామివారికి మిక్కిలి ఇష్టమైన ఈ శనివార వ్రతమును చేసిన వారికి, చెప్పిన వారికి, విన్నవారికి ఉన్న కష్టములు తీరును, గ్రహబాధలు పోవును, సంపదలు భోగములు కలుగును, వారికి వారి కుటుంబములకు సర్వశుభములు కలుగును. శనివార వ్రతమును ఆచరించిన వారికి అసాధ్యమే లేదు. ఈ కలియుగమున శనివార వ్రతమును మానవులకు కల్పవృక్షము వంటిది. శనివార వ్రతమును చేసి స్వామి వారిని స్తుతించి ఈ కథను చదువుకొనిన వారు ధన్యులు. కావున మనమందరము యథాశక్తిగా శనివార వ్రతమును ఆచరించి శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహము పొందెదముగాక. లోకా సంస్థాంచుకును